టేబుల్ ఫ్యాన్కి బేరింగ్లు వేస్తానని చెప్పాను. అది ఈరోజు మీకు టేబుల్ ఫ్యాన్కి బేరింగ్లు వేసి చూపిస్తా. ఇది ఆల్రెడీ మీకు ఒకసారి చూపించిన ఫ్యాన్. ఇది ఈ వీడియోలు ఇంతకుముందు ఉంటుంది. దీన్ని ఓడ తీసి పెట్టాను ఇలాగా. ఈ బేరింగ్లో వేయటం ఎలాగో చూపిస్తాను. ఇది బ్రష్, ఇత్తడి బ్రష్ ఇట్లాగా తిరుగుద్ది. ఆర్మేసరు, ఇది ఆర్మేసర్, దీని లోపల నుంచి తిరుగుద్ది. అయితే ఈ బ్రష్ అనేది కొంతకాలానికి డస్ట్ లాగా పేరుకొని మనం వేసిన ఇంజిన్ ఆయిలే నల్లగా ఫామ్ అయ్యి తిరగనేది, ఆగిపోతుంది. దీన్ని మనం ఇలాగ బేరింగ్లోకి మార్చేద్దాం. ఈ బేరింగ్ వచ్చేసి మనకు రెడ్ ల్యాండ్ గడ్డి కట్ల మిషన్దే, పురికోసం రన్నింగ్ చేసే చిన్న బేరింగు. ఇది వేసే మార్గం చూపిస్తాను, ఎట్లాగన్నా చూపిస్తాను. ఆల్రెడీ ఇది 2 బేరింగ్లు వేసిన ఫ్యాను. ఒకసారి రన్నింగ్ చూద్దాం, సప్పుడు కూడా ఇందా శబ్దం. రెండు బేరింగ్లు వేసింది. ఇది ఎలక్ట్రానిక్ టర్నింగ్. ఇది లోపల టర్నింగ్ తిరగడానికి కూడా ఎలక్ట్రానిక్ మోటరే. పర్ఫెక్ట్. మామూలుగా సాఫ్ట్గా ఇలాగ థ్రెడ్లుండి, ఇది గేర్ విధానం. ఇది ఒక మోడలు. లెఫ్ట్ రైట్ టర్నింగ్ తిరగడానికి సాఫ్ట్ దారానే తిరుగుద్ది, ఒకటి సింగిల్ మోటార్ మీద. సరే, అది ఇప్పుడు తర్వాత చెప్తాను. ఇది ఎట్లాగా వేయాలన్నది ఈ బేరింగ్లు వేసిన దాన్ని మీకు ఓపెన్ చేసి చూపిస్తూ, ఇక్కడ ఎలా వేయాలి, వేసింది ఇక్కడ ఎలా ఉంది అన్నది చూపిస్తాను మీకు. ఇప్పుడు కరెంట్ ఆపుకోవాలి. ముందుగా చిన్నపిల్లలు కరెంట్ ఎలక్ట్రానిక్ వస్తువులు జోలి వెళ్ళకండి. తెలిసిన వాళ్ళే ఫ్యాన్ జోలి వెళ్ళండి. కరెంటు ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫ్యాన్ అయినా ఇంట్లో ఏదైనా సరే, ఫ్రిడ్జ్లు, కూలర్లు ఏదైనా సరే తెలిసిన వాళ్ళే ఓపెన్ చేయండి, తెలియకుండా ఓపెన్ చేయకండి. పట్టుకోము. ఇది బేరింగ్లు వేసిన ఫ్యాను. ఈ వైపుకి ఊడుద్ది, ఇది రాంగ్ థ్రెడ్డింగ్లో ఉంటుంది. బిగించేటప్పుడు ఇలాగా, ఓడ తీసేటప్పుడు ఇలాగా ఉంటుంది. మన కుడి చేతితోటి కుడివైపుకి ఇట్లా ప్రెస్ చేస్తే ఊడుద్ది. ఈ పక్కన పెట్టుకుందాం. తర్వాత ఈ నట్టునే నార్మలే, ట్రాన్స్పోర్ట్కి అనుకూలమైన మోడల్ ఇవి. తర్వాత ఈ రోకు కూడా వచ్చేస్తుంది. తర్వాత ఈ యొక్క పిన్ని కటింగ్ బ్లేడ్తో వన్ సైడు ఇలాగ పట్టుకొని, ఒక సైడ్ హైట్ మీద పట్టుకొని ఒక సైడ్ ఒత్తితే ప్రెస్ అయ్యి వస్తుంది బయటికి. తర్వాత దీనిని ఇలాగ స్టాండ్ నుంచి వేరు చేద్దాం. స్టాండ్ పక్కకి వెళ్ళిపోతుంది, మనకి సపరేట్ చిన్న భాగం వచ్చేస్తుంది. పెద్ద స్క్రూ డ్రైవర్ రకరకాల మోడళ్ళు ఉంటుంది. ముందుగా ఈ 4 స్క్రూలు తీసుకుందాం. నాలుగు స్క్రూలు వచ్చిన తర్వాత కూడాను ఈ యొక్క డోర్లు ఓపెన్ చేయాలంటే లాకులు ఇవి. ఒక్కొక్క రకరకాల మోడళ్ళు ఉంటుంది. ఇట్లా తీయాలి. వీటిని ఒక లాగు స్క్రూ డ్రైవర్ తోటి, ఒక లాగు బోర్ తోటి ప్రెస్ చేస్తే లెగుసుద్ది ఇలాగా. ఇలా వస్తుంది.
మోటార్ భాగం ఇలా వస్తుంది, బ్యాక్ సైడ్ క్యాపు. ఇది కూడా కరెంట్ మోటార్ లెఫ్ట్ రైట్ తిరగడానికి క్యాప్ ఇది. ముందుగా లెఫ్ట్ రైట్ తిప్పేటువంటి స్క్రూ తీస్తాం. లెఫ్ట్ రైట్ తిప్పే భాగం ఇక్కడి నుంచే ఇది తప్పించుకుందాం. తర్వాత ఈ బ్యాక్ లెఫ్ట్ రైట్ తిప్పే మోటార్ స్క్రూ, స్క్రూ తీసా. దీనికి 2 స్క్రూలు వస్తాయి మోటార్కి. ఈ మోటార్కి ఎక్కువగా 2 స్క్రూలు వస్తాయి. మామూలుగా అయితే ఇక్కడ కూడా స్క్రూ తీయాలి, దీనికి లేదు. ఈ వైరింగ్ సెక్షన్ మొత్తం ఒక సైడ్కి 1 సైడ్ ఇలాగ వెళ్ళిపోయేటట్టు చేసుకుందాం. ఇక్కడ మోటార్ లోపల నుంచి వచ్చే వైరింగ్ ఉంది కదా, ఈ రబ్బర్ ఆల్రెడీ ఊడుంది. ఊడు ఉండటం మనకు ముందే మంచిది. ఈ 4 స్క్రూలు ఈ బేరింగ్లు వేయాలంటే ఇలాగా రేకు క్యాప్ మాదిరి వచ్చే మోడల్కే ఉపయోగం. ఈ క్యాప్ ఈ అల్యూమినియం డోమ్లు వస్తాయి, ఈ లెఫ్ట్ రైటు. వాటిల్లో చూడలేదు, వేయొచ్చా వేయకూడదా అన్నది చూడలేదు, చూస్తే చెప్తాను. ఈ 4 స్క్రూలు తీసుకోవాలి. ఇవి ఇంకా 4 స్క్రూలు 3 తీసాను, ఇది 4వది లాస్ట్ ఫైనల్. దీన్ని తీసేటప్పుడు లోపల వైరింగ్ పల్సగా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఇలాగ ఫ్రెష్గా తీసుకోవాలి. ముందు భాగం తీసేసుకోవాలి, ఆర్మిసర్తో సహా కదిలి వచ్చేస్తుంది. ఆర్మిసరు లోపల వేడెక్కకుండా ఫ్యాను. ఇది ఆర్మిసర్ యాక్సిల్. ఒక బేరింగ్ ఇక్కడ తిరుగుద్ది, ఒక బేరింగ్ ఇక్కడ తిరుగుద్ది. ఇది ఆల్రెడీ వేసిన బేరింగ్. ఈ వైరింగ్ ఉంది కదా, ఈ వైరింగ్ లోపల నుంచి వచ్చే దగ్గర ఈ యొక్క రబ్బరు కొంచెం ఇట్లా బయటికి లాక్కోండి. ఈ క్యాబ్ని మళ్ళీ కొంచెంగా ఇలా కదిలేయండి 1 సైడ్కి. ఈ యొక్క వైరింగ్ మీకు గుర్తుంటే ఓడ తీసుకొని మళ్ళీ గుర్తులు స్టిక్కర్లు వేసుకోండి. గుర్తులు లేకపోతే ఇంత గజిబిజిగా ఉన్నా కానీ వీటిని మనం కదిలిచ్చే పని లేదు అసలుకి. 1 సైడు ఇది లెఫ్ట్ రైట్ తిప్పే మోటరు, స్విచ్లు స్టాండు, క్యాపు 1 సైడ్కి వెళ్ళిపోద్ది. కొద్దిపాటి జాగ్రత్తతోటి ఇలాగ చేసి దీన్ని ఇట్లా పక్కని ఇట్లాగ చేసుకోవచ్చు. ఇది బేరింగే. ఇది క్యాప్గా ఉన్నప్పుడు ఇలాగ ఉంటుంది బాలు. ఇలాగ బాల్ వేసి ఈ బాలు, ఇది బ్రష్ అంటారు దీన్ని. ఇక్కడ ఇలాగ తిరుగుద్ది. ఇది బేరింగ్ వేసా కాబట్టి బేరింగ్ మోడల్ అది. దీంట్లో బేరింగ్ వేయాలంటే ఈ యొక్క క్లిప్పులు ఉన్నాయి కదా, 1 2 3 ఈ క్లిప్పులను స్క్రూ డ్రైవర్ తోటి ఇట్లాగా లేపితే జాగ్రత్తగా లేస్తుంది. ఈ క్యాప్ ఊడొస్తుంది. ఊడొచ్చినప్పుడు క్యాప్ ఎలా ఉండదంటే ఆఫ్ ఉన్నప్పుడు
ఓకే, ఇలాగ ఉంటుంది. మంచి కంపెనీ అయితే 4 లాకులు ఉంటవి. 1 2 3 4 స్క్రూ డ్రైవర్ వేసి ఇలాగ జాగ్రత్తగా భూమి మీద పెట్టుకొని ఇట్లాగ మెడ్డి లేపితే లేస్తుంది. లేచినప్పుడు ఇలాగ క్యాబ్ ఇలాగ వచ్చేస్తుంది. దాని మీద ఫ్లెక్సిబుల్ మన ట్రాక్టర్ క్లచ్ ప్లేట్ల మాదిరిగా ఉంటుంది. ఫ్లెక్సిబుల్ బ్రష్ని టైట్గా ఒత్తి పెట్టడానికి బ్రషింగ్. ఈ యొక్క బ్రష్ అనేది ఇట్లాగా రొటేట్ అవుద్ది. ఈ కొద్దిగా దూరంలోనే రొటేట్ అవుద్ది. ఈ రొటేట్ అయ్యే విధానము ఈ వెనక సైడు ఫ్రంట్ సైడు యాక్సిల్ సమానంగా సిట్టింగ్ అవుతాయి అన్నమాట. ఆటోమేటిక్ అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఈ కొద్దిగా రౌండ్గా తిరుగుద్ది ఇలాగా. ఇప్పుడు మనం వేయబోయే బేరింగ్ అట్లాగా రౌండ్గా తిరగదు. రౌండ్గా తిరగదు కాబట్టి దానికి ప్రాసెస్ ఉంటుంది కొద్దిగా. దాన్ని కూడా చూపిస్తాను. ఈ బ్రష్ ఉంది కదా, ఈ బ్రషే ఇత్తడి బ్రష్. ఇది దీన్ని 2 సమభాగాలుగా రంప బ్లేడ్ తోటి కోసేసుకోవాలి. ఇలాగ రంప బ్లేడ్ తోటి స్టాండ్ బ్లేడు లాంగ్ బ్లేడ్ పెట్టి కోసేసుకోండి. కొంచెం ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ. దీంతో చాలా పనితనం ఉంది. ఇది మనం కంపెనీ వాళ్ళు ఇచ్చేది సిట్టింగ్లో కూర్చుంటుంది. ఇలాగా మనం చేసే బేరింగు ఇక్కడ ఏమవుతుందంటే దాని ఇష్టానికి సిట్టింగ్లో కూర్చోదు, జరుగుద్ది. ఇట్లాగా రౌండ్ లెఫ్ట్ రైట్ జరుగుద్ది. ఇప్పుడు జరగదు, మనం బిగించేటప్పుడు జరగదు. కరెంటు స్విచ్ చేయగానే ఈ యొక్క మ్యాగ్నెట్కి వైరింగ్ లోపల కరెంటు పాస్ అవ్వగానే దీని లోపల మ్యాగ్నెటిక్ శక్తి ఏర్పడుద్ది. అయస్కాంత క్షేత్రం వచ్చేస్తుంది. ఈ మధ్యలో అయస్కాంత క్షేత్రం వస్తుంది. ఈ అయస్కాంత క్షేత్రం ఎంత బలంగా ఉంటుందంటే మన 2 అయస్కాంతాలు ఒక చోట పెడితే ఎంత వేగంగా వచ్చి లాగేసి ఆకర్షిస్తాయో అలాగ లాగేసుకుంటుంది. అలాగ లాగేసుకున్నప్పుడు ఆర్మేచర్కి ఇది ఇలాంటి గీతలు పడతాయి. ఈ గీతలు పడి లోపల రుబ్బేసి ఇలాంటి గీతలు పడి ఆగిపోద్ది. అలా ఆగకుండా ఉండాలంటే ఈ యొక్క బ్రష్నే 2 భాగాలుగా కోసుకోండి. ఒక పక్క కొద్ది చిన్న భాగం, ఒక పక్క కొద్దిగా కాస్త పెద్ద భాగం ఉండేటట్టు 2 భాగాలుగా కోసుకోండి. తర్వాత దీన్ని ఈ సిట్టింగ్లో వేసేయండి. ఇలాగా మనది ఇది గట్టిగట్ల కట్టే రెడ్ ల్యాండ్ మిషన్ యొక్క బేరింగ్లు ఇవి, పురికొస బేరింగులు 2. ఈ క్యాపులు ఎలాగ నీట్గా కూర్చుంటుంది. ఇది కూర్చున్నంత మాత్రమే పని అవ్వదు. ఈ ఖాళీ ఉంది కదా, ఈ ఖాళీ స్థానంలో మరొకటి అమర్చాలి మనం. అది ఎలాగ ఉంటుందంటే వాటర్ పైపు, లాంగ్ పైపు, కాకపోతే ముక్కలు చేశాను. ఈ ముక్కలో బేరింగ్ కూర్చుంటుంది, ఖచ్చితంగా పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. ఒక రకం మోడల్ పైపులో ఇది కూర్చున్నంత మాత్రాన ఇక్కడ సరిపోదు, గ్యాప్ ఉంది. ఈ గ్యాప్కి కూడా కూర్చోవాలి. గ్యాప్కి కూడా కూర్చోవాలంటే ఈ యొక్క పైపు మీద ఎక్కే మరొక పైపు ఉంటుంది. అది ఈ యొక్క పైపు జాయింట్ దగ్గర వస్తుంది. కప్లర్ జాయింట్ దగ్గర వాటర్ లీకేజ్ అవ్వకుండా పైపు లోపలికి దొడుక్కుంటుంది. ఇట్లాగ లోపలికి దొడుక్కుంటుంది ఈ పైపు. దీన్ని ఇట్లాగ కోసేసుకొని బయట ఓపెన్ ప్లేస్లోకి వెళ్ళి ఇట్లా కోసేయండి. ఆల్రెడీ చాలా వరకు కోసి మీకు చూపిస్తున్నా. ఇది ఇంట్లో పోయి కాకండి, ఈ యొక్క పొట్టు మనం తినే ఆహారంలో పడిపోద్ది, ప్లాస్టిక్ డస్ట్. ఇది డబుల్ పైపులో తొడిగిన పైపు, గమ్ము బాగా ఫుల్గా గమ్మేసి ఉంది. ఇది నేను ఎతుకులాడి మరీ తీసుకొచ్చే సూట్ అయ్యేలాగా ఉండాలని చెప్పేసి. దీంట్లో ఇప్పుడు మన బేరింగ్ సిట్టింగ్లో కూర్చుంటుంది, లోపల పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. ఏమాత్రం గ్యాప్ ఉండదు అసలుకి.
అలా సిట్టింగ్ అయిపోద్ది. ఇది వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఇందులో కూర్చోవాలి. ఈ పై అంచు బయట సిమెంట్ రోడ్లు ఉంటాయి కదా మనకి, సిమెంట్ రోడ్ల మీద ఇలాగా రుద్ది నీట్గా ఇందులో పట్టేంతవరకు. ఎంతవరకు అంటే ఆల్రెడీ చేశాను ఒకటి, ఇదిగో దీని అంత నీట్గా రావాలి. ఇది మందం కానీ సైడ్ అంచులు కానీ లెఫ్ట్ నీట్గా రావాలా. ఇది ఇంత పోయటమే ఇంత జాగ్రత్తగా కోసుకోండి, నీట్గా చేసుకోండి. బయట సిమెంట్ ఖర్చు మీద రుద్ది చేయండి. ఇలాగా ఎలాగంటే ఎంత నీట్గా ఇలాగ సిట్టింగ్లో కూర్చునేలాగా. ఇది మళ్ళీ దీంట్లో ఇలా కూర్చునేలాగా. లోపల అసలు ఏమాత్రం కదిలియొద్దు, లోపల పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. పై అంశే నీట్గా చేయండి. ఈ బేరింగ్ వచ్చేసి ఈ యొక్క ఖర్చు ఉంది కదా, ఈ యొక్క రేకు క్యాపు, ఈ యొక్క ఖర్చు ఈ అంచు కూడా తీసేయాలి మళ్ళీ మనం, ఎందుకంటే ఇక్కడ హైట్ అవుతుంది. ఈ రేకు ఈ ఖర్చు ఎక్కడ తీయాలి అంటే మన ఇళ్ళ ముందు కరెంటు స్తంభాలు ఉంటాయి. నీట్గా కరెంటు స్తంభం ఉన్న దగ్గర లాంగ్ ప్రెస్ చేసేసి నీటి నిలబడి స్తంభం మీద ఇలాగ గీరేయండి. మొత్తం అరిగిపోయేదాకా కాకుండా సగం అరగగానే సగం అరిగిపోగానే ఈ యొక్క పై అంచుకి సిట్టింగ్ అయ్యేటువంటి ఇలాంటిది ఏదైనా క్యాప్డు ఇలా కూర్చోబెట్టుకోండి. తర్వాత దాని మీద సగం అరిగిన తర్వాత ఇలాంటి పిన్ను ఎడలు పంచు ఈ యొక్క అంచు వరకే పట్టేంత వరకు ఎడల్పు ఇట్లాగ పెట్టేసి సుత్త పెట్టి కొట్టేస్తే ఇది ఇలాగ వచ్చేస్తుంది. అంచు లేకుండా లో అంచు వరకు కట్ అయిపోద్ది. సగం రేకు మాత్రమే గీరిన తర్వాత కొట్టండి. అలాగా మొత్తం రేకు గీరగాకండి. అప్పుడు ఇది ఇంత నీట్గా కూర్చుంటుంది, పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. ఇలా కూర్చున్న దానికి ఈ బాల్నే 2 భాగాలుగా కోసుకున్నాం కదా, ఇది ఇప్పుడు మనల్ని బేరింగ్కి సిట్టింగ్లో కూర్చోబెట్టడానికి ఉపయోగపడుద్ది. ఈ కొద్దిగా కాస్త మందంగా ఉన్న భాగాన్ని ఇది ఇట్లాగా సిట్టింగ్లో కూర్చోబెట్టేసుకోండి. తర్వాత దీన్ని ఈ యొక్క ఖర్చులు ఆల్రెడీ లేపి పెట్టారు కదా, రేకు లాకులు ఇవి ప్రెషింగ్ లాకులు. మంచి ఇంపోర్టెడ్ కంపెనీలకైతే ముందు వైపు 4 రేకు లాకులు వస్తాయి, బ్యాక్ సైడ్ 3 వస్తాయి. నార్మల్ ఆర్డినరీలు అయితే ముందు కూడా 3 లాకులే వస్తాయి. అందుకని మంచి ఇంపోర్టెడ్ కంపెనీలే కొనుక్కోండి. ఉషా అనంగా, బజాజ్ అనంగా అలాంటి మంచి కంపెనీలు తీసుకోండి. ఇది లోపల పర్ఫెక్ట్గా కూర్చోంటుంది. బయట ఉంచు రుద్ది రోడ్డు మీద నీట్గా కూర్చోబెట్టుకోవాలి. ఎంత నీట్గా అంటే ఎట్లాగా సిట్టింగ్ మళ్ళీ ఇలాగ లూజ్ లేకుండా కూర్చోబెట్టుకోవాలి. ఈ యొక్క మందం ఈ కొద్దిగా గ్యాప్ ఉంది కదా, ఈ యొక్క రేకు సంబంధించి ఈ వంపు సరిపోద్ది. ఇలాగా ఇట్లాగా రౌండ్ తిప్పితే ప్రెషింగ్ కూర్చుంటుంది. సరే, ఇది హైట్ అయింది. రెండో భాగం చెప్పాను కదా, ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ కోసుకోమని. ఈ సన్నడి తీసి చూద్దాం. ఈ సిట్టింగ్లో కూర్చోబెట్టడానికి దీనికి మార్గం ఉంది, చెప్తా. దాన్ని మళ్ళీ తీయొచ్చు కూడాను. ఇది వచ్చేసి మనది గడ్డికట్ల మిషన్కి రేకుల బోల్టు. బేరింగ్లో నుంచి బ్రష్లో నుంచి నీట్గా కూర్చుంటుంది. ఎంత నీట్గా అంటే ఇదిగో బ్రషే కదా, ఇంత నీట్గా కూర్చుంటుంది. కటింగ్ మన బేరింగ్లో కూడా కటింగ్ చేసిన బ్రష్లో కూడా అలాగ నీట్గా వెళ్ళిపోద్ది. తర్వాత ఉన్న 2 బ్రష్ల్లో ఒక బ్రష్ ఇట్లాగా మీదేసి రెండో ముక్క
కటింగ్ అయిన ముక్క ఇలాగ మీదేసి లూజ్ నట్ల కింద పైన నట్టేసేద్దాం. సేవిరే రెంచీలేసి టైట్ అయ్యి కాకుండా సేవిరే. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ బ్రష్ ఈ వంపులో సిట్టింగ్లో కూర్చుంది. ఈ నీట్గా సిట్టింగ్లో కూర్చోటాన ఈ బేరింగ్ కూడా పాయింట్లో కూర్చుంది. మనకి క్యాపు ఎక్కడైతే తీసామో అక్కడ ఈ లాకులు ఉన్నాయి కదా, ఈ లాకుల దగ్గర నీట్ ఎక్కడైతే తీసినామో అక్కడే పెట్టేలాగా అద్దులు ఉంటాయి. అద్దులు 4 అద్దులు సమాంతరంగా నీట్గా వచ్చేలాగా చేసుకోండి. ఇక్కడ వచ్చినాయి నీట్గా అద్దులు. ఆ 4 రేక్ బ్రషింగ్ అద్దులు. ఇప్పుడు మళ్ళీ ప్రెస్ చేద్దాం. మనం ఏడైతే తీసామో అక్కడ ప్రెస్ చేద్దాం. కొద్దిగా ఆపోజిట్ టైట్ వేద్దాం. ఈ యొక్క ప్లాస్టిక్ బ్రష్ ఉంది కదా, ఈ పై అంచులు ఈ సిట్టింగ్లో కూర్చోవటంతో పాటు ఈ మందం ఉంది కదా, ఈ మందం అంటే హైట్ కూడా ఖచ్చితంగా ఈ రేకు ఈ లాకుల దగ్గరికి వెళ్ళేంత పలసగా చేయాలి. దీన్ని అంత నీట్గా సుమారుగా ఇదిగో ఈ సైజులో పలసం చేస్తే నీట్గా కూర్చుంటుంది. దీన్ని ఇలాగా బ్రష్ చేయడంతో పాటు దీనికి తగ్గ హైట్ దగ్గర పెట్టేసి కొద్దిగా టచ్ చేయాలి, కొట్టాలి తప్పనిసరిగా. స్క్రూ డ్రైవర్ మీదనే కొద్దిగా చిన్నపాటి సుత్తి పెట్టి కొట్టేసి ఈ నట్టు ఓడదీయకూడదు. కనీసం ఎంతసేపు అంటే 4 గంటల సేపు ఓడదీయకూడదు. ఎంసెల్ మోటార్ వాహనాల వాళ్ళకి బాగా సుపరిచితమైంది. రేడియేటర్ లీకేజీలను ఆపేటువంటి ఎంసీలు 2 ప్యాకింగ్లు వస్తాయి. ఇందులో కొద్దిగా తీసేసుకొని ఇలాగా స్క్రూ డ్రైవర్ తోటి ఇలా కొద్దిగా తీసి ఏదైనా ఒక ప్లాస్టిక్ క్యాప్ మీద ఒక పచ్చి పుల్లతోటి రంగరించి రుద్దేసి దాంట్లో మళ్ళీ కొద్దిగా వాటర్ ఎంత 1 డ్రాపు తేమ తడుపుకొని చేసుకుంటే మనం ఎక్కడైతే ప్రెస్ చేసామో ఇలాగా గమ్ము కొంచెం వేసి 4 లాకులు కాడ లోన్స్ బయట అంచు 4 గంటలు ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత ఈ నట్టు తీసేస్తే చూసారా, సిట్టింగ్లో బేరింగు పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. ఇక ఈ క్యాప్ అనేది కదలదు. ఈ మోటార్కి కరెంట్ ఇవ్వగానే ఈ క్యాప్ జరిగిపోతుంది. అటు ఎటు కుదిరితే అట్లు లాగేసుకుంటుంది. ఆకర్షణ దీనికి అయస్కాంత శక్తి వస్తుంది. కరెంట్ ఇవ్వగానే లాగేసుకుంటుంది. అలా లాగేసుకోకుండా ఉండటానికి ఈ యొక్క గమ్ము ఎంసెల్ తగినంతే, ఎంతో కాదు కొద్దిగానే. అట్లాగే దీనికి కూడా బ్యాక్ సైడ్ గమ్ము తర్వాత మళ్ళీ ఇలాగ నీట్గా పెట్టుకోండి. ఈ యొక్క సిట్టింగ్లు బాగా నీట్గా కూర్చోబెట్టుకోవాలి. ఇవి మీరు కూర్చుంటుందిలే, కాస్త కొద్దిగా అటు ఇటుగా ఉంటుంది కానీ అది అలా సిట్టింగ్లో కూర్చుంటుంది. మళ్ళీ మీరు మర్చిపోకుండా ఈ వైరింగ్ పై అంచుకి ఇట్లా తల మీదకు ఉండేటట్టు చూసుకోండి.
ఎందుకంటే మనకు లెఫ్ట్ రైట్ తిరగడానికి, టర్నింగ్ తిరగడానికి ఈ స్క్రూ ఉంటుంది కదా, ఈ స్క్రూ బిగించేటప్పుడు మనకు తేడా పడకుండా ఉండటానికి. ఇదే మన ఆర్మిస్టర్. ఈ యొక్క బేరింగులకి ఈ యొక్క గమ్ము పెట్టకుండా తిప్పినప్పుడు జరిగిపోయి ఇలాగా ఆర్మిస్టర్ గాడి రుబ్బేసింది. ఓడదీసి గమ్ము పెట్టడం వల్ల స్టాండర్డ్ ఏర్పడింది. ఇదిగో లోపల బేరింగ్ చూస్తున్నారు కదా, ఆర్మిస్టరు అది అలాగా అంత నీట్గా తిరుగుద్ది. తర్వాత ఫ్రంట్ క్యాపు ఆల్రెడీ బేరింగ్ చూస్తున్నారు కదా, ఇలాగ వేస్తాం. ఈ యొక్క వైరింగు తల మీద పై ఉంచుకున్నప్పుడు ఈ యొక్క పిన్ను, లాంగ్ పిన్ను కింద ఉంచుకుండాలి మనకి. తర్వాత 4 బోల్ట్లు వేసేద్దాం. వెనక నుంచి వేసుకుందాం, టైట్ వేద్దాం. సిట్టింగ్ చేయగానే ఈ యొక్క ఆర్మేసరు లెఫ్ట్ రైట్ ఫ్లే ఉందేమో చూసుకోండి. ఇట్లా ఊపితే లోపలికి బయటకు ఊపుద్ది. దీనికి సంబంధించి మార్కెట్లో మనకి వాషర్లు దొరుకుతాయి, ప్లే వాషర్లు దొరుకుతాయి మార్కెట్లో, ఎలక్ట్రానిక్ షాపుల్లో ఈ ఫ్యాన్లు బాగు చేసే వాళ్ళ కాడ. అవి తీసుకొచ్చుకొని ఎంత ప్లే ఉందో ఈ క్యాప్ తీసి లోపల దీనికి తొడిగేసి మళ్ళీ క్యాప్ పెట్టి ముందుగా చేతితోటి ఇలా ప్రెస్ చేసి పట్టుకొని ఊపి చూడండి. కొద్దిగా ప్లే ఉన్నప్పుడు ఇంకా టైట్ వేసేయండి. ఈ బోల్ట్ టైట్ వేసేటప్పటికి ఆ ప్లే సరిపోతుంది, ప్లే లేకుండా. బోల్ట్ ఫుల్ టైట్ వేసాం, ఆర్మేసర్ టైటు ఫ్రీగా తిరుగుతుంది. ఒకప్పుడు ఈ అల్యూమినియం ప్లేట్లు, ఈ ఆటోమేటిక్ బ్రష్లు లేనప్పుడు ఈ యొక్క 4 నట్లుని బ్యాలన్స్డ్గా టైట్ వేసుకుంటేనే ఇది తిరిగేది. ఈ బ్రష్లు ఇప్పుడు ఆటోమేటిక్ బ్రష్లు కాబట్టి సాఫ్ట్కి ఎంత టైట్ వేసుకున్నా కానీ ఇది ఇలా తిరుగుద్ది. ఇప్పుడు ఫ్యాన్ని మనకు లెఫ్ట్ రైట్ తిప్పే మోటార్, చిన్న మోటార్ ఇది. ఇది కరెంట్ మోడలు. మరి ఒక మోడలు గేర్ కేస్ మోడల్, ఇది గేర్ వీల్ మోడలు. ఈ సాఫ్ట్కే, ఈ యొక్క ఆర్మేసర్ సాఫ్ట్కే థ్రెడ్డింగ్ ఉంటుంది. దీని లోపల ఇలాగ సిట్టింగ్ అవుద్ది. ఇది తిరుగుతున్నప్పుడు చాలా మోడల్ మా ఫ్యాన్లు చూస్తాం, ఇది పైకి కిందకి అన్నప్పుడు గేర్లు లోపల లెవెల్ అవుతాయి. దీని ప్రకారం తిరుగుద్ది. ఇదొక మోడలు, ఇదొక మోడల్, కరెంట్ మోడలు. ఇదేమో డైరెక్ట్గా మెకానికల్ మోడలు. మోటార్ బిగిచ్చేద్దాం. దీనికి మోటార్కి సంబంధించి స్క్రూలు పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇంక వేరే ఎక్కడ ఏ బెజ్జలు వేసినా స్క్రూ ఉండదు. ఈ యొక్క మోటార్ వచ్చేసి ఈ తిప్పే రౌండ్గా తిరిగేది. ఈ యొక్క మనకి కట్టి సైడ్కి పెట్టుకోవాలి. ఇవి చాలా ప్రాసెస్తో కూడుకున్నవి. ఆన్ ఆఫ్లో చూపిస్తున్నా మీకు వీడియో, చాలా లెంత్ అయిపోద్దని షార్ట్కట్గా చూపిస్తున్నా. అనుకున్నంత తేలికేం కాదు ఈ ప్రాసెస్. ఉదయం మొదలు పెడితే సాయంత్రం అవుతుంది. ఈ బేరింగ్లు వేయాలన్నా, ఈ స్క్రూలు ఓడదీయాలన్నా, బిగియాలన్నా, ఈ వైరింగ్ జోలి పోకుండా ఈ వైరింగ్ కదిలియకూడదు. మనం అసలుకి వైరింగ్ ఎన్ని స్టిక్కర్లు ఉన్నా కదిలే పనే లేదు దీనికి. ఈ యొక్క వైరింగ్ బూట్ని సిట్టింగ్లో కూర్చోబెట్టుకోండి. గోరుతోట ప్రెస్ చేస్తే అయిపోతుంది. ఆల్రెడీ స్టిక్కర్ ఒకటి ఊడిపోయింది. ఇది వేస్తా. టర్నింగ్ మోటార్కి స్క్రూ
క్యాప్ వచ్చేసి ఇలాగ ఉంటుంది. ఇది పైకి లేపుకోండి. ఇది కూడా చూడటానికి తేలిగ్గా ఉంటుంది, కానీ అంత తేలిగ్గా లోపల ఎక్కడో స్క్రూలు అంత తేలిగ్గా మనకి టచింగ్లోకి రావు. ఇవి రకరకాలుగా విన్యాసాలు చేస్తూ ఉంటాయి. తర్వాత ఈ క్యాప్ తీసేటప్పుడే కష్టం, కానీ లోపలికి ప్రెషింగ్ చేసేటప్పుడు ఆపేయమ్మా. ఇది నిజానికి రివర్స్లో పడ్డది. ఈ మోటార్ ఈ బ్యాక్ సైడ్ భాగంలోకి వెళ్ళాలి. ఈ స్క్రూ లెఫ్ట్ రైట్ స్క్రూ వేయటం పొరపాటుగా పడ్డది. ఇలాంటి పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. ఇవి సరి చేసుకోండి. ఇది నిజానికి ఇలా ఉండాలి, ఇలాగ ఉండి ఈ కింద నుంచి ఇలాగ ఉండాలి. ఇప్పుడు పర్ఫెక్ట్. ఇలాంటి తిరగబడి ఉల్టా పాల్టా అవుతూ ఉంటాయి. మనం ఓడ తీసినప్పుడు కొత్త కదా, నాకు కొత్త అయినా కానీ ఒక అవగాహన ఉంటుంది నాకు. అందుకే నేను వీటిని కొత్త అయినా కానీ మీకు ఓడ తీసి చూపించగలను. నేను కొంతమంది గుర్తుంచుకుంటారు, కొంతమంది ఏమో గుర్తుంచుకోరు, అంతే తేడా. ప్రెసింగ్ చేసినప్పుడు వచ్చేటప్పుడు క్లిక్కింగే, అంతే అయిపోయింది. ఇది ఇప్పుడు తిరిగిపోద్ది ఇంకంతే. అది దీనికి ఇంకా తేలిక ఈజీ. అది అక్కడ ఈ రేగులు బిగించేసుకోవడమే. ఈ నట్లు ఉన్నాయి కదా, ఈ నట్లు ఇలాగా పెట్టి దీన్ని ఇట్లాగా టైట్ వేసుకోవడం. తర్వాత ప్యాన్ ఆకులు పెట్టేసి, ప్యాన్ ఆకులకి ఇందాక ఇక్కడ సిక్కు పిన్ ఒకటి తీసాం కదా, లాకరు. ఈ లాకరు కటింగ్ బ్లేడ్తో వచ్చేసి దీన్ని ఇట్లాగా పెట్టేసి బయట ఈ నట్టు బిగిచ్చేస్తే అయిపోతుంది పని. స్పీడ్ కోసం ఇంక ఈ పని చూపించట్లేదు. మనం చూపించుకోవాల్సిన ముఖ్యమైన పని ఇంత ఉంది. దీన్ని కరెంటు స్తంభం మీద రుద్ది సగం అరిగిపోయిన తర్వాత సగం మాత్రం అరగగానే దీని మీద ఇట్లాగా పెట్టేసి పిన్ని పెట్టేసి కొట్టేయండి. ఈ క్యాప్ ఊడిపోతుంది, ఈ యొక్క అంచు ఊడిపోతుంది. ఊడిపోయినప్పుడు ఈ యొక్క బేరింగ్ ఇట్లా సూట్ అవుతుంది. ఇది ఉంది కదా పైప్ క్యాప్, పైప్ వాషర్. ఇది మామూలుగా ఇనప వాషర్ దొరకవు ఈ మోడల్లో. పలసాగా నీట్గా బయట సిమెంట్ రోడ్డు మీద ఇట్లాగా మళ్ళీ లెఫ్ట్ రైట్ సన్నగా ఉన్న కాడ నీట్గా అట్లాగా ఉంచండి. ఎక్కడైతే మందం ఉందో మందం కలిపి సూపుడేళ్ళు కలిపి పెట్టుకోండి. సూపుడేళ్ళు కలిపి త్వరగా అరిగిపోతాయి. పలసగా ఉన్న కలిపి వెనక్కి వచ్చేటట్టు పట్టుకోండి. మళ్ళీ ఇట్లాగా రుద్దేసి దీంట్లో సూట్ అవ్వాలా. పై అంచు సూట్ అవ్వాలా. లోపలంచు ఎలాగో అసలు కదిలీ కాకుండా లోపలంచు పర్ఫెక్ట్గా కూర్చుంటుంది బేరింగ్ లాగా. తర్వాత ఈ ఎంసీలు చెప్పాను కదా, ఈ ఎంసీలు వీటిని మళ్ళీ కొద్దిగా ప్రెస్ చేయండి. బయట పెట్టేసి సుత్తితోటి స్క్రూ డ్రైవర్ మాత్రమే పెట్టి పైన తల మీద లైట్గా టచ్ చేయండి. దీంట్లో కొద్దిగా 2 భాగాలుగా ఉంటుంది గమ్మిది. దీన్ని మిక్సింగ్ చేయండి. చేతితోటి మిక్సింగ్ చేసేసి కొద్దిగా వాటర్ తడపండి. బాగా లూజుగా రావాలి. ఎంత లూజ్ అంటే కాస్త లూజుగా రావాలి. దీంట్లో వాటర్ తడపంది మీకు గమ్మ అతకదు అసలు. ఈ 4 లో అంచున, ఈ 4కి పై అంచున పూసి మళ్ళీ ఇట్లాగా ఏలుతోటి అద్దండి. ఏలుకి తేమ చేసుకొని అద్దండి.
ఎందుకంటే ఇక్కడ మళ్ళీ మనకి ఈ యొక్క ఐరన్ రేకులు, ఫ్రేములు, డోర్లు రావాలి. ఇక్కడ ఎంత మాత్రం మందం రాదు. ఇక్కడ ఖచ్చితంగా నీట్గా ఉండాలి. సైకిల్కి పంచర్ వేసినంత నీట్గా ఉండాలి, స్టిక్కర్ పంచర్ వేసినంత నీట్గా ఉండాలి. కొద్దిగా ఇలాగా ఫ్రంట్ అలాగే ఇది బ్యాక్. దీనికి కూడా అంతే. ఈ యొక్క 3 చోట్ల అంటించేసి లో అంచు, మళ్ళీ బ్యాక్ సైడ్ ఇది 4 గంటల సేపు ఈ నట్టు తీయకండి. ఇది ఆరిపోగానే ఈ నట్టు తీసేసి మళ్ళీ దీంట్లో వేసేసి బిగిచ్చేసి గమ్మేసి 4 గంటలు ఆరిపోయిన దాకా ఇంకా ఫ్యాన్ తిరుగుతుంది మీకు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎక్కువ కాలం ఉంటే మన లాంటి సోదరులకు వెళ్ళిపోద్ది. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నోటీస్గా నా యొక్క వీడియోలు మీ ఫోన్లోకి వస్తాయి. మనం ఏం చేసినా లేటెస్ట్గా కొత్తగా చేయాలి. ఈ బ్రష్లు అనేటువంటివి కొంతకాలం 1 నెల జరగగానే ఆటోమేటిక్గా ఇంజిన్ ఆయిల్ కానీ గ్రీజ్ కానీ స్ట్రక్ అయిపోతుంది, ఆగిపోతుంది ఫ్యాను. ఈ బేరింగ్లు అయితే ఎక్కువ కాలం వస్తాయి. ఇందులో కూడా అన్నట్టు మీకు ఇంకొక విషయం, ఈ గమ్ వేసినాం కదా, ఈ ప్రతిసారి ఈ గమ్ము తీయాలి కదా ఈ బేరింగులు పోయినప్పుడు అనుకోవచ్చా? లేదు, ఈ యొక్క గమ్మును కానీ ఈ యొక్క రేకు క్యాప్ని కానీ తీసే పనే లేదు. ఎట్లాగో కూడా చెప్తాను. ఇక్కడ మనం క్యాప్ని కట్ చేసాం కదా, స్తంభానికి రుద్ది క్యాప్ని కట్ చేసాం కదా, ఈ బేరింగు అదిగో పై అంచు కోను కూడా కనపడుతుంది, నేరుగా బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ ఇంకొక నేరుగా బయటకు వచ్చేస్తుంది. ఎలాగంటే ఈ నట్టు తీసి చూపిస్తా మీకు. ఇలాగ తీసేసినప్పుడు ఈ ధర నుంచే ఏది ఉంటే అది ప్రెస్సింగ్ చేస్తే ఈ క్యాప్ అలాగే ఉండిపోతుంది. ఇదిగో బేరింగ్ వచ్చేసింది. మనకి సిట్టింగ్లో కూర్చోబెట్టినటువంటి బ్రష్ కూడా వచ్చేసింది బయటికి. ఈ యొక్క బేరింగు ఈ ఆర్మేసర్కి ఎక్కాలంటే పర్ఫెక్ట్గా ఎక్కుద్ది. డైరెక్ట్గా ఎమ్మట ఎప్పుడు కూడా ఎక్కి కాకండి. ఎమరీ పేపర్ ఉంది కదా, ఇది లావు మందాటిది కాకుండా బాగా పల్సాట్ పేపరు ఇట్లాగ బట్టిచ్చేసి లాగించేసి తుప్పు లాగించేసి ఇట్లాగ తుడిచేసి లెఫ్ట్ రైట్ నీట్గా తుడిచేస్తే ఈ బేరింగు అస్సలుకి సున్నితంగా ఎన్నపూసలో ఏలు పెట్టినంత తేలిగ్గా ఎక్కుద్ది. మన లేడీస్ ఆ మధ్యలో అన్నపూస తీసినంత తేలిగ్గా ఉంటుంది. చూసుకోండి. ఈ యొక్క బేరింగులు ఇలాగా రేకు మోడల్కి మాత్రమే ఎక్కుతాయి. ఈ యొక్క అల్యూమినియం క్యాపులు ఉంటాయి, ఆ మోడల్కి నేను ఇంకా చూడలేదు, చూస్తే చెప్తాను. పర్ఫెక్ట్గా తిరుగుద్ది. వీడియో ఎక్కువ కాలం ఉన్నట్టు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా యొక్క వీడియోలు మీకు నోటీస్గా వస్తాయి. ఏ పని చేసినా కానీ ట్రెండింగ్గా చేయాలన్నది నా ఆలోచన. మరికొన్ని వీడియోలు ఎలాంటివి ట్రెండింగ్ వీడియోలే చెప్తాను మీకు. గట్టి కట్ల మిషన్కి కూడా ఇప్పటికే చాలా వీడియోలు ఇచ్చాను. ఇంకా వీడియో ఇంకొకటి ఇవ్వాల్సింది ఉంది. పైన దారము ప్లేటు కప్లరు, స్కేలు కప్లరు, దారం ప్లేటు లైఫ్ టైం పెంచుకునే వీడియో ఒకటి ఇస్తాను ఒక 5-6 రోజులలో. మరొక వీడియోలో కలుస్తా.